శేష్ గారు ఇప్పుడు మాట్లాడతారా? మౌళి, సాయి, మీ టీం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ వైబ్ కోసమే కదా మేము అసలు అందరం పనిచేసేది. సో సో మీరందరూ ఈ సినిమా విషయంలో నాకన్నా బెటర్ ఆడియన్స్, కానీ నేను అందట్లో ఫ్రెషెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే నేను లిటరల్గా ఇక్కడికి వస్తున్నాను కాబట్టి సినిమా షూటింగ్ ముందే ర్యాప్ చేసుకొని సినిమా చూసి వచ్చాను నేను థియేటర్లో. సో మీరు అందరూ పాడుకుంటున్నవి, డైలాగ్స్ చెప్తున్న ఫ్రెష్గా ఇప్పుడే చూశాను. 6 o'clock షో ఫినిష్ అయింది, స్నానం చేసి వచ్చాయి ఇక్కడికి. అండ్ సో ఎక్సైటెడ్ మ్యాన్, సో ప్రౌడ్ ఆఫ్ యూ గైజ్. అంటే మౌలి ఇది వైజాగ్గా, అంటే గాజువాక, ఓకే, ఎంబీపీ కాలనీ, సెయింట్ మేరీస్. బట్ అసలు క్రేజీ, అంటే ఇంత యంగ్ టీమ్ ఇలా నవ్వించడం. అండ్ ఎండ్లో నేను టచ్ కూడా అయిపోయాను, అంటే ఒక చిన్న హార్ట్ ఫీలింగ్లో కూడా వెళ్ళిపోయాను. జయకృష్ణ, నా లైఫ్లో కూడా ఒక మధు లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. వాడి వల్లే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నాను. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వాడి వల్లే నేను ఈ సినిమా చూడటం నాకు 8 days పట్టింది. సో సారీ గైస్, బట్ నేను ఇవాళ చూసాను అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ మధు డైలాగ్స్ ఫ్యాబులస్. జయకృష్ణ ఏడసలు బా సో లవ్లీ నిజంగా మామా. అర్జెంట్ మీ లైఫ్ లో మధు క్యారెక్టర్ పేరేంటన్నా చెప్పండి. వద్దు, ఆడు ఇంటికి వెళ్ళే లోపల 4 tweets వేస్తాడు నా గురించి వస్తుంది. బట్